జై శ్రీరామ. నా గురువుల అనుగ్రహంతో వివేకానందుడు జీవిత చరిత్ర క్లుప్తంగా చదువుతున్నాను. మన భరతభూమి కర్మభూమి ధర్మభూమి, మానవాళికి జ్ఞానామృతమును పంచినది ఈ భరతభూమి. గౌతమ బుద్ధుడు, ఆది శంకరులు, శ్రీ రామానుజుల వారు, రమణ మహర్షి, శ్రీరామకృష్ణ పరమహంస, వివేకానందుల వంటి వారెందరో ఈ వేద సంస్కృతిని మరింత తేజోమయము చేశారు. అటువంటి వారిలో వివేకానందుడు ఒకరు. ఉత్తర కలకత్తాలో సిమోలియా పేట ఉండేది. వాడుకలో సిమ్లా అనెదరు. వివేకానందుని కుటుంబము క్షత్రియ వంశస్థులు. వివేకానందుడు తల్లి భువనేశ్వరీదేవి. వివేకానందుడు తండ్రి విశ్వనాథ దత్త. వివేకానందుడు తండ్రిని దాన విశ్వనాథ అనేవారు. వివేకానందుడు తండ్రి ఎంతోమందిని విద్యావంతులను చేసెను. తండ్రి విశ్వనాథ దత్త తన కుమారుల గురించి ఆలోచించలేదు. వివేకానందుడు తండ్రి దానకర్ణుడు అంతటివాడు. 1851లో విశ్వనాథ దత్త 10 ఏళ్ల భువనేశ్వరీదేవిని వివాహము చేసుకున్నారు. భువనేశ్వరీదేవికి మొదట మగపిల్లవాడు జన్మించెను. ఆ పిల్లవాడు చనిపోయెను. తరువాత 4 ఆడపిల్లలు జన్మించిరి. మగబిడ్డ కోసము కాశీ వెళ్ళి కాశీలో ఉన్న వీరేశ్వర స్వామిని 1 సంవత్సర కాలము పూజలతో జీవితము గడిపెను. భువనేశ్వరీదేవి చిత్తశుద్ధితో చేసిన దైవ సంకల్పము ఆమె గర్భము దాల్చెను. 1863 జనవరి 12వ తేదీని శివుని అనుగ్రహముతో మగబిడ్డ జన్మించెను. ఆ బిడ్డకు విశ్వేశ్వరుడు అని నామకరణము చేసెను. ఆ తరువాత నరేంద్ర అని పేరు స్థిరపడింది. నరేంద్రునికి గోవులు అంటే ఎంతో ప్రీతి. గుర్రపు స్వారీ చేసేవాడు. నరేంద్రుడు శివుని విగ్రహము ముందు కూర్చొని వయసుకు మించిన ధ్యానము చేస్తూ ఉండేవాడు. అప్పటికి నరేంద్రుడి వయస్సు 7 ఏళ్ళు. 7 ఏళ్ల వయస్సులో నరేంద్రుడు 1 సంవత్సరములో సంస్కృతములో రామాయణము భారతము కంఠస్థ చేశాడు. నరేంద్రుడు బడికి వెళ్ళడము మొదలు పెట్టినప్పటి నుండి అజీర్తి వ్యాధితో దీర్ఘకాలము బాధపడేవాడు. నరేంద్రుడు నిద్రించే సమయములో కళ్ళు మూసుకోగానే ఒక జ్యోతి విభిన్న కాంతులతో కనిపించేది. ఆ కాంతిలోనే నిద్రించేవాడు. నిద్ర అన్నది అందరికీ ఇలాగే ఉంటుందని అనుకునేవాడు. ఒకరోజు నరేంద్రుడు మిత్రుడిని ఇలా అడిగెను, నీకు నిద్రలో ఇలాంటి కాంతి అనుభవము కలుగుతున్నదా అని అడిగెను నరేంద్రుడు. లేదు అని జవాబు ఇచ్చాడు స్నేహితుడు. నరేంద్రుడు కామశక్తిని అదుపు చేయడము అంత సులభము కాదు అని, కామవాంఛ తలెత్తకుండా అదుపులో ఉంచాలి అని చలికాచుకునే పొయ్యి మీద కూర్చున్నాడు. శరీరము పుండు అయినది. పుండు నయము కావడానికి 2 నెలలు పట్టినది. నరేంద్రుడు శాకాహారమే తినేవాడు. నరేంద్రుడు సన్యాసము స్వీకరిస్తాడేమోనని తల్లి తండ్రి కలత చెందేవారు. నరేంద్రుడు భగవంతుడిని ఆశ్రయించి దేశాటన చేస్తూ సన్యాస జీవితమే మనస్సులో ముద్రితమైపోయింది. నరేంద్రుడు ఒకరోజు ఆధ్యాత్మిక గురువు అయిన దేవేంద్రనాథ్ ఠాగూరును కలుసుకున్నాడు. అయ్యా, మీరు భగవంతుని దర్శించారా అని అడిగాను. పలువురు సర్వజ్ఞులను మతనాయకులను ఈ ప్రశ్న అడుగుతూనే ఉండేవాడు నరేంద్రుడు. 1881లో నరేంద్రుడు FA చదువుతున్నాడు. గురువు నరేంద్రునితో, నేను ఒక అద్భుతమైన వ్యక్తిని చూచాను. అతను దక్షిణేశ్వరములో నివసిస్తున్నారు. ఆయన పేరు శ్రీరామకృష్ణ పరమహంస. ఆయనను మీరు కూడా దర్శించుకుంటే పారవస్యము అంటే ఏమిటో తెలుసుకోవచ్చు అనను నరేంద్రుడు గురువు. ఆ మాటలు వినేసరికి నరేంద్రునికి రామకృష్ణ పరమహంసను దర్శించాలని కోరిక కలిగెను. శ్రీరామకృష్ణ పరమహంస భక్తుడు రామచంద్ర దత్తు నరేంద్రుడితో ఇలా అనెను, నాతో రా, నేను నిన్ను రామకృష్ణ పరమహంస దగ్గరకు తీసుకువెళతాను అని తీసుకువెళ్ళెను. రామకృష్ణ పరమహంస నరేంద్రుని మొదటిసారిగా చూచి ఒక పాట పాడమనెను. నరేంద్రుడు ఇలా పాడెను, మరలు మనస మన నిజ నికేతనంబునకు మారువేషంబులు దాల్చి పరదేశపు ఈ భువిలో వ్యర్థముగా దిమ్మ తిరుగుచుండ నేల మనమిచట
వరలు సకల ప్రాణతతులు పంచమహాభూతములను గారొక్కరు నీ వారలు వారెల్ల పరాయి వారు. దారిలో భయమేర్పడిన ఈశ్వరుని వెలుగెత్తి పిలువు, ఆ దారికి ప్రభువతడే మృత్యువు సైతము మ్రొక్కును. నరేంద్రుడు ఈ పాటకు అర్థము ఇలా చెప్పెను: మనస్సుని భగవంతుని వైపు మరల్చుకో. ఈ భూమి మీద మనము అద్దెకు ఉంటున్నాము. పంచమహాభూతములే మనకు సహకరిస్తున్నాయి. దారి అంటే దాని అర్థము జీవుల జీవితాలు. దారిలో కష్టాలు కలిగినప్పుడు భగవంతుని ప్రార్థించుకో అని, మృత్యువు కూడా భగవంతునినే ప్రార్థిస్తుంది అని, భగవంతుడు అనుగ్రహంతో మృత్యువు ప్రాణులను తీసుకుపోతుంది అని పాటకు రామకృష్ణ పరమహంస భావపారవస్యముతో మునిగిపోయి మరో పాట పాడమని నరేంద్రుడిని అడిగను. నరేంద్రుడు ఇంకొక పాట ఇలా పాడను: ఈలాగున వ్యర్థముగా నా దినంబులన్నీయు గడుపవలసినదేనా దేవా, రాత్రింబగళ్ళు నేనాతితో వేచి తిని ఆశాపదము వైపు దేవా, విశ్వనాథుడవు నీవు బిచ్చగాడను నేను, ఏలాగున నా హృదయము నిలువమని వేడగలను, నా బీద ఎదను గుడిసె తలుపులు బాగా తెరువబడి ఉన్నవి దేవా, దయయుంచి ఒకసారి దానిలోనికి వచ్చి హృదయ దాహము తీర్పరావా అని పాడెను. ఈ రెండవ పాటకు అర్థము ఇలా చెప్పెను: నరేంద్రుడు గురువు అయిన శ్రీరామకృష్ణ పరమహంసని ఇలా అడిగను: మీరు భగవంతుడిని కళ్ళతో చూచారా అని అడిగను. అప్పుడు గురువు అయిన రామకృష్ణ పరమహంస ఇలా అనను: భగవంతుణ్ణి చూడవచ్చు అని ఎవరికి ఆ కోరిక ఉంటుంది? భగవద్దర్శనము కలగలేదని ఎవరు విలపిస్తున్నారు? ఎవరికీ ఉండదు. సుఖభోగాల కోసము విలపిస్తారు అనను శ్రీరామకృష్ణ పరమహంస. అప్పుడు నరేంద్రుడు అనుకొనెను: రామకృష్ణ పరమహంస కామకాంచనములను పరిత్యజించిన గురువు అని భావించుకొనెను. శ్రీరామకృష్ణ పరమహంస నరేంద్రుని కరసబసతో దీవించెను. అప్పుడు నరేంద్రునిలో గొప్ప మార్పు కలిగెను. శ్రీరామకృష్ణ పరమహంసకి నరేంద్రునిని చూచి ఇలాంటి శిష్యుడు నాకు ఉంటే చాలు అనుకున్నాడు. శ్రీరామకృష్ణ పరమహంస ప్రతిరోజు కాళీమాతతో మాట్లాడేవాడు. ఒకసారి శ్రీరామకృష్ణ కాళీమాతతో, అమ్మ, నరేంద్రునిని చూడకుండా నేను జీవించలేను అనేవారు. శ్రీరామకృష్ణ పరమహంసకు ఎంతోమంది శిష్యులు ఉండేవారు. కానీ నరేంద్రుని గొప్పగా ప్రశంసించేవారు. నరేంద్రుడు కొన్ని వారాల పాటు దక్షిణేశ్వరములో రామకృష్ణుల వద్దకు వెళ్ళకపోతే రామకృష్ణులు తల్లడిల్లిపోయేవారు. శ్రీరామకృష్ణ దివ్యప్రేమకు పూర్తిగా వశమయ్యను నరేంద్రుడు. శ్రీరామకృష్ణులు తల్లి తండ్రి నిర్బంధ కారణంగా వివాహ బంధములో చిక్కుకోవద్దని హెచ్చరించేవారు. శ్రీరామకృష్ణులు నరేంద్రునితో 1884 సంవత్సరము ప్రారంభములో నరేంద్రునికి BA పరీక్షలు అయ్యాయి. నరేంద్రుడు ఉద్యోగము కోసము పలుచోట్ల తిరిగాడు. పూట గడవని పరిస్థితి వచ్చింది. తల్లి భువనేశ్వరీదేవి ఒక పిల్లను చూచెను. తల్లి మాట తిరస్కరించలేక జరగబోయేది జరగని అని ఒప్పుకొనెను. రామకృష్ణులకు గొంతు నొప్పి క్యాన్సర్గా వచ్చింది. ఈ జబ్బు అంటువ్యాధి అని శిష్యులు మనస్సులో అనుకొని భయపడిరి. అది గ్రహించిన నరేంద్రుడు శ్రీరామకృష్ణులు తాగి మిగిల్చిన రవ్వ పాయసము తీసుకొని నరేంద్రుడు త్రాగివేశాడు. ఇది చూచిన శిష్యులకు సందేహము తీరింది. శ్రీరామకృష్ణులు తనకు ఇష్టమైన రామనామము మంత్రదీక్షను నరేంద్రునికి అనుగ్రహించెను. శ్రీరామకృష్ణులు నరేంద్రుని తన ఎదుట కూర్చోమని చెప్పి అతన్ని తదేకంగా చూస్తూ రాత్రి 1:02 కాళీమాత ఒడిలో శాశ్వతంగా నిద్రించారు శ్రీరామకృష్ణ పరమహంస. శ్రీరామకృష్ణులు ఆదేశాను ప్రకారము శారదాదేవి సుమంగళిగానే జీవించారు. నరేంద్రుడిని శిష్యులందరూ గురువుగా స్వీకరించారు. ఒక దంపతులు స్వామీజీని, మీరు ఇంగ్లాండ్ వెళ్ళండి, అక్కడ మీ భావాలను ప్రచారం చేయండి అని కోరారు.
నరేంద్రుడు చికాగోలోని పాశ్చాత్య దేశములు ఎన్నో తిరిగి ప్రసంగాలు చేసిరి. ప్రసంగములు మొదట అక్కడ వారిని సోదరీమణులు అని సంబోధించేవారు. నరేంద్రుడు ప్రసంగాలు విని ఒక ఆంగ్లేయ స్త్రీ నరేంద్రుడితో, మీతో ఒక బిడ్డను కని అమ్మ అనిపించుకోవాలని ఉన్నది అనెను. అప్పుడు నరేంద్రుడు, ఇప్పుడే నన్ను కొడుకుగా భావించుకో, నిన్ను అమ్మ అంటాను అనెను నరేంద్రుడు. ఆ రోజుల్లో నరేంద్రుని అక్కకు చిన్నతనములోనే వివాహం చేశారు. ఆమె జీవితము సాఫీగా సాగలేదు. అందువలన ఆమె ఆత్మహత్య చేసుకున్నది. అప్పుడు నరేంద్రుడు, స్త్రీలకు విద్య నేర్పాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు వారిని తీర్చిదిద్దాలి అనుకున్నాడు నరేంద్రుడు. స్వామీజీ అన్ని దేశాలు తిరగడం వలన ఆరోగ్యము దెబ్బతిన్నది. స్వామీజీ తన తల్లిని చూడడానికి వెళ్ళి తల్లి ఒడిలో ఒదిగిపోయారు. అమ్మ, నీ చేతులతో కాస్త అన్నం తినిపిస్తావా అంటూ కన్నీరు కార్చారు. నా ఆరోగ్యము బాగులేనందువల్ల నా తల్లి దగ్గర ఉండదలుచుకున్నాను అని బేలూరు మఠానికి లేఖ వ్రాశారు నరేంద్రుడు. నరేంద్రుడు పయనించిన అన్ని దేశాలు దాదాపు 1,07,396 కిలోమీటర్లు ప్రయాణం చేసి ప్రసంగాలు ఇచ్చారు వివేకానందుడు. ఆయన సమాధి స్థితిలోనే తమ దేహాన్ని త్యజించారు. స్వామీజీ 39 సంవత్సరములు జీవించారు. వివేకానందుడు అనంత చైతన్య పదార్థమైన భగవంతుడు. సకల ప్రాణికోటిలోనూ ఆత్మగా ఉన్నాడు. పాశ్చాత్య దేశాలకు వెళ్ళి భారతదేశ ఘనతను, భారతీయ ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని ఎత్తి చూపడం ద్వారా భారతదేశాన్ని తల ఎత్తి నిలబెట్టారు. పేదల కోసము విలపించిన ప్రప్రథమ ఋషిపుంగవుడు. ఆయన శిఖరాగ్రాన్న నిలిచిన దైవాంశ సంభూతుడు స్వామి వివేకానందుడు. జై శ్రీరామ. సర్వే జనో సుఖినో భవంతు. జై శ్రీరామ.